ఏ గవర్నమెంట్ వచ్చినా గవర్నెన్స్లో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ అందరిని అంటలేను, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతింటుండొచ్చు నిజాలు మాట్లాడితే. ఓకే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఇప్పుడున్నటువంటి ఈ కాంగ్రెస్ హయాంలో కూడా, ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా మీరు ఇదే రకంగా దోచుక తింటా ఉన్నారు కదా, ఇదే రకంగా దోచుకపోతా ఉన్నారు కదా. సిగ్గుండక్కర్లే ఐఏఎస్ ఆఫీసర్లకు అంటా ఉన్నా నేను. అరే రేవంత్ రెడ్డి అంతే ఉన్నాడు, మార్పు కావాలి మార్పు కావాలని చెప్పి ఈ రోజున ఈ కార్ రేస్లో కేటీఆర్ని తెరపైకి ఎట్లనైతే ఈ రోజున కేటీఆర్ని క్వశ్చన్ చేస్తూ ఉన్నారో, రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పడిపోయిన తర్వాత సో 4th సిటీలో ఈ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నదమ్ములు ఫహీం ఖురేషీ అండ్ దుద్దిల్ల శ్రీధర్ బాబు, బట్టి విక్రమార్క వాళ్ళు చేసినటువంటి ల్యాండ్ గ్రాబింగ్ తెర మీదకి వస్తే ఏం చేస్తారండి? తెలంగాణలో లిక్కర్ స్కామ్ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత. ఈ లిక్కర్ స్కామ్ గురించి రేపటి రోజున కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి పోయిన తర్వాత ఇంకో గవర్నమెంట్ వచ్చి ఇదే దొంగ కింద ఏసీబీ కేసు పెడుతుంది, లేకపోతే ఈడీ విచారణ అని చెప్పి రేవంత్ రెడ్డి మీద కూడా కేసు పెట్టచ్చు. కానీ కేసులుగానే మిగిలిపోతున్నాయి, కానీ అరెస్ట్ల పర్వం మాత్రం ఉండట్లేదు కదా. దోచుక తింటున్నారు కదా, తెలంగాణని ఇష్టానుసారం దోచుక తింటున్నారు, సిగ్గు లేకుండా దోచుక తింటా ఉన్నారు. ఎవరు ఏం చేయలేనటువంటి పరిస్థితి, పబ్లిక్ కూడా అట్లాగే ఉన్నారు. సో మాలాంటి వాళ్ళం ఇలా ముత్తుకోవడమే, మాలాంటి వాళ్ళం ఇలా మాట్లాడమే. సో అంటే నేను ఏం చెప్తున్నా, కేటీఆర్ ఏం తక్కువ కాదు, రేవంత్ రెడ్డి ఏం ఎక్కువ కాదు. సో రేవంత్ రెడ్డి స్టైల్లో రేవంత్ రెడ్డి దోచుక తింటున్నాడు, కేటీఆర్ స్టైల్లో కేటీఆర్ తిన్నాడు, అండ్ బీజేపీ స్టైల్లో బీజేపీ కూడా మెక్కింది. అన్ని పార్టీస్ గురించి మాట్లాడుతున్నా, కోపం వస్తే వచ్చింది బీజేపీ నాయకులకి. ఎవడెవడు ఎక్కడెక్కడ ఏమేమి తిన్నాడో అందరికీ తెలుసు కదా. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందరెందరూ తిన్నారో అందరికీ తెలుసు కదా. బండి సంజయ్ గారికి తెలియదా? కిషన్ రెడ్డి గారికి తెలియదా? రఘునందన్ రావు గారికి తెలియదా? సో వీళ్ళెవరికి తెలియదా రాష్ట్రంలో ఏం జరుగుతుందనేది? ఏ ఐఏఎస్ ఆఫీసర్ ఎంత మెక్కుతున్న నవీన్ మిట్టల్ ఆస్తులు ఏందో ఈ బీజేపీ నాయకులకు తెలియదా? ఎందుకు కేంద్ర ప్రభుత్వం ఐఏఎస్ ఆఫీసర్ల మీద చర్యలు తీసుకోదు? అమయ్ కుమార్ని విచారణకు పిలిచింది ఈడీ. ఏమైందండి ఈడీ కేసు? అమయ్ కుమార్ మీద పోయి ఉద్యోగం చేసుకుంటున్నాడు కదా రాష్ట్రంలో. అమయ్ కుమార్ ఉద్యోగం చేసుకుంటున్నాడు, గవర్నమెంట్ ఉద్యోగం చేసుకుంటున్నాడు. వాళ్ళకి సిగ్గు శరాలు లేవు, వాళ్ళు పెండదిన్ని బతికేటోళ్ళు వాళ్ళంతా. అమయ్ కుమార్ గారు, నవీన్ మిట్టల్ వీళ్ళంతా వాళ్ళు ఏంది డబ్బులు పడేసి అదే డబ్బుల్ని స్కామ్ చేయాలి, మళ్ళీ అదే డబ్బులు పడేసి మేనేజ్ చేయాలి. ఇంకా బీజేపీని ఎందుకు నమ్మాలి మేము తెలంగాణలో? కాంగ్రెస్ని ఎందుకు నమ్మాలి? బీఆర్ఎస్ని ఎందుకు నమ్మాలి? ఎవరినైనా ఎందుకు నమ్మాలి? ఐఏఎస్ ఆఫీసర్లు ఆస్తులు తింటున్నారు, తెలంగాణ సొమ్ము తింటున్నారు అని చెప్పి వరుస పెట్టి మేము కథనాలు చేసినాం. అంతెందుకు శివబాలకృష్ణ యొక్క ఆస్తులు బయట పెట్టింది కూడా ఎక్స్క్లూజివ్గా ఓకే టీవీయే. ఆ తర్వాత స్పీడ్ వెంచర్స్లో నవీన్ మిట్టల్ భార్య పేరు మీద అమీన్పూర్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, నవీన్ మిట్టల్ ఆస్తులు స్థిరాస్తులు అన్ని బయట పెట్టింది కూడా ఓకే టీవీయే. ఫస్ట్ నుంచి కూడా బ్యూరోక్రాట్స్ గురించి, ఐఏఎస్ ఆఫీసర్ల గురించి వరుస పెట్టి కథనాలు చేసింది కూడా ఈ శ్రావ్య ఓకే టీవీయే. కథనాలుగానే మిగిలిపోతున్నాయి. మరి చీము, నెత్తిరి, పౌరుషం ఏమి కూడా రేవంత్ రెడ్డికి లేవు. అసలు దమ్మే లేదంటున్నా నేను. మాట్లాడితే హైడ్రానో మూసియో తీసుకొచ్చి సామాన్యుల బతుకుల్లో చీకటిని నింపేటువంటి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుతున్నా నేను. అరే మొన్న డ్రగ్స్కి మారు పేరు, డ్రగ్స్కి మార్క్, డ్రగ్స్ నిర్మూలిస్తున్నా అని చెప్పి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు కదా. మొన్న జరిగినటువంటి ఒక డ్రగ్స్కి సంబంధించినటువంటి ఒక రైడులో ఫహీం ఖురేషీ దొరికితే ఫహీం ఖురేషీని వదిలేసినారండి. ఎందుకు వదిలేసినారు? రేవంత్ రెడ్డికి జాన్ జిగిరి జిల్లి చెప్ప రేవంత్ రెడ్డి యొక్క బినామీ ఫహీం ఖురేషీ అని చెప్పి వదిలేసినారా? డ్రగ్స్లో ఫహీం ఖురేషీ దొరికిండు, పట్టుబడితే సో రేవంత్ రెడ్డి బినామీ అని చెప్పి వదిలేస్తారా? అంటే ఇట్లా రాజకీయ నాయకులు తొత్తులు అని చెప్పి వదిలేస్తే మీ రాజకీయ నాయకులకు ఒక రూలు, ఓట్లేసే పబ్లిక్ ఒక రూలు, సెలబ్రిటీస్కి ఒక రూలు. అరే ఏం జరుగుతుందండి తెలంగాణలో? ఎందుకు వదిలేసినారు? ఫహీం ఖురేషీని డ్రగ్స్లో పట్టుబడితే మీరు ఎంక్వైరీ చేసుకోండి. డ్రగ్స్లో ఫహీం ఖురేషీ మొన్న రీసెంట్గా కొన్ని రోజుల క్రితం పట్టుబడితే ఫహీం ఖురేషీని అడ్డంగా దొరికిపోయాడు, రెడ్ హ్యాండెడ్గా ఫహీం ఖురేషీ దొరికిపోతే ఈ పోలీసులు వదిలేసినారండి ఫహీం ఖురేషీని. ఎందుకు? రేవంత్ రెడ్డి అండదండలు ఉన్నాయని, రేవంత్ రెడ్డి గారి బినామీ అని, రేవంత్ రెడ్డి గారికి చేదోడు వాదోడుగా ఉంటాడని చెప్పి, రేవంత్ రెడ్డి గారికి ల్యాండ్ గ్రాబర్ అని చెప్పి
వదిలేసినారు. మరి ఇదేం పద్ధతి మరి? ఇదేం పద్ధతి? అంటే మీరు కూడా కాంగ్రెస్ నాయకులు కూడా గింతే ఉన్నారు.